ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులకు ప్రభు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి మీకు అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారు కదా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మనకందరికి మన పోయినటువంటి వారంలో ఒక వీడియోలు నేను మీకు చేశాను. అది పూర్తిగా అప్లోడ్ కాలేదు. అందును బట్టి మరలా నేను అందులో సగం ఆగిన పరిస్థితి తీసుకొస్తున్నాను. చూడండి, క్రీస్తుని ప్రేమంటి వారులారా, అక్కడ పడి ఉన్నటువంటి మనిషిని ఆ మార్గం గుండా వెళ్తున్నటువంటి సమరయుడు చూసి, ఆ సమరయుడు వెళ్ళి అతని చూచి అతని మీద జాలిపడి అతనిని కనికరించి, ఇదిగో అతనికి తగిలిన గాయాలను ఆ యొక్క ద్రాక్షారసముతో కడిగిన ఆ గాయాలు కంట నూనె రాసి కట్టాడు. నూనెతో దాన్ని కట్టాడు. కట్టినప్పుడు అతన్ని ఎక్కించుకొని ఒక్క పూట కూలివాని ఇంటికి వెళ్ళి అక్కడ పెట్టి అతనికి ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో ఇతను నువ్వు బాగా చూసుకో, ఇతని కొరకు నేను ఇదిగో 2 దెనారాలు ఇస్తున్నాను, కాబట్టి ఆ 2 దెనారాలు ఖర్చు చేసి అతని కొరకు వాడి ఏం చేస్తావంటే, నీవు ఈ 2 దెనారాలు ఖర్చు చేసింది కాక మరి ఇంకా ఎక్కువ ఏదైనా ఖర్చు చేస్తే నాతో చెప్పుము, మరలా నేను వచ్చి మీకు దాన్ని ఇస్తాను అని ఈ సమరయుడు, మార్గం గుండా వెళ్తున్నటువంటి ఈ సమరయుడు వెళ్ళి ఆ ఒక్క పూట కూలి వానికి అప్పగించాడు. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఆ ఒక్క పూట కూలి వాని యొక్క ఇల్లు ఏదంటే దేవుని యొక్క మందిరం. అక్కడ ఎవరున్నారంటే ఒక్క పూట కూలివానున్నాడు. తన బ్రతికినంత కాలము ఆ ఒక్క పూట తింటూ దేవుని యొక్క పని చేసుకుంటా ఉన్నాడు. అతనికి ఏ ఆధారాలు లేవు, కేవలం దేవుని మీద మాత్రమే ఆధారపడి బ్రతుకుతున్నటువంటి వ్యక్తి. ఈరోజు అటువంటి వ్యక్తి దగ్గర తీసుకుని వెళ్ళి, ఆ పడిపోయినటువంటి వాడిని తీసుకుని వెళ్ళి అతని గాయాలను కట్టి, ఆ గాయములను కట్టి తీసుకుని వెళ్ళి అతనికి అప్పచెప్తున్నాడు. 2 దెనారాలు ఇచ్చాడు. ఆ 2 దెనారాలు ఖర్చు చేసి అతని కొరకు నువ్వు బాగు చేయి అని చెప్తున్నాడు. ఈరోజు ఆ 2 దెనారాలు చూడండి, ఆ ఒక్క పూట కూలివాని లేదంటే దేవుని యొక్క మందిరం. ఆ మందిరంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ పూట కూలివాడు అనగా దేవుని యొక్క సేవకుడు, దేవుని యొక్క పరిచారకుడు. ఈ పరిచారకునికి ఈ సమరయుడు ఏమిచ్చాడంటే 2 దెనారాలు ఇచ్చాడు. ఆ 2 దెనారాలు తీసుకొని అతని కొరకు నువ్వు ఖర్చు చేయన్నాడు. ఇప్పుడు ఆ 2 దెనారాలు దేనికి గుర్తు అని అంటే, దేవుని యొక్క జీవ గ్రంథానికి గుర్తు. ఈరోజు నా దగ్గర ఉన్నటువంటి దేవుని గ్రంథానికి గుర్తు, ఆ బైబిల్ గ్రంథానికి గుర్తు. అందులో 2 దెనారాలు ఎలా ఉన్నంటే, ఒకటి పాత నిబంధన, మరొకటి క్రొత్త నిబంధన. ఈ 2 దెనారాలు దేవుని యొక్క వాక్యానికి గుర్తయి ఉంది. ఇప్పుడు ఆ వాక్యము ద్వారా ఏ గాయమైతే ద్రాక్షరసముగా అనబడినటువంటి క్రీస్తు రక్తముతో కడగబడి, ఇదిగో దేవుని యొక్క రక్తము చేత శుద్ధి చేయబడి పరిశుద్ధాత్మ అనే నూనెతో కట్టబడిందో, ఆ కట్టబడినటువంటి ఆ నూనెతో కట్టబడిన కట్లను మరింతగా ఆ గాయాలు మాన్పేదగా చేయాలంటే దేవుని వాక్యము ద్వారా కట్టాలి. అందుకని కీర్తన గ్రంథంలో దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆయన వాక్కును పంపి వారిని బాగు చేస్తాడంట. అంటే దేవుని వాక్కనగా దేవుని వాక్యం. వాక్కు అంటే మాట, ఆ మాట అనగా దేవుని వాక్యం. ఆ మాట ద్వారా అతడు గాయాలు కట్టబడతాయి, ఆ గాయాలు స్వస్థతనందుతాయి. అందుకంటున్నాడు, ఆయన వాక్కును పంపి గాయాలు కట్టేటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటున్నాడు ఇక్కడ, అతను వాక్కును పంపి గాయాలు కడతాడంట. ఆ వాక్కు ఎలా కడతది గాయాలంటే, హెబ్రీలు రాసిన పత్రికలు మనం చూస్తాం. అదిగో దేవుని వాక్యం అంట సజీవమైన బలము గలదైనటువంటి
రెండొంచెలు కలిగిన ఖడ్గము, అది ప్రాణాత్మ శరీరములోకి దూరిపోతూ ఏ కీళ్ళులు, ఏ మూలుగులు, ఏ అవయవాలు ఏ విధమ చేత పాడైపోతున్నాయో అవన్నిటిని అదేం చేస్తుందంటే ఆ వాక్ ద్వారా, ఆ వాక్యం రెండొంచెలు గల ఖడ్గమై ఉంది కాబట్టి ఎక్కడ పాడైపోయిందో అక్కడ దాన్ని తెగ నరికేసి క్రొత్త జీవాన్ని మరలా పోయిస్తా ఉంది. అందుకని ఇక్కడ అంటాడు, దేవుడు అంటున్నాడు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ఆ వాక్ మనిషి యొక్క గాయాలను కడతా ఉంది. అందుకని తీసుకుని వెళ్ళి 2 దినారాలు ఇచ్చాడు ఆయనకి, ఇది ఖర్చు చేయి అన్నాడు. ఖర్చు చేయడం అంటే అందులో ఉన్న విశేషకరమైనటువంటి మాటలు, అందులో విశేషకరమైనటువంటి మర్మాలు తెలియచేస్తూ, ఇలాగా క్రీస్తు వాక్కు, దేవుని మాట నిన్ను స్వస్థపరుస్తుంది, ఇలాగ ఆయన గాయాలు కడతాడు, ఇలాగ ఆయన సంరక్షిస్తాడు, ఇలాగ కాపాడే దేవుడుగా ఉన్నాడని ఆ యాజకుడు, పరిచారకుడు చెప్తున్న మాటల ద్వారా ఆయన హృదయము బలపడిపోతుంది. ఆయన హృదయానికి తగిలినటువంటి గాయము ఆ వాక్కు ద్వారా కట్టబడి స్వస్థత పడతా ఉంది. అందుకని ఈరోజు విరిగి నలిగిన హృదయాలు దేవునికి ఇష్టమైన బలియాగాలంట. అందుకని ఈరోజు విరిగి నలిగిన హృదయముతో బాధపడుతున్నావా? విరిగి నలిగిన హృదయంతో దుఃఖపడుతున్నావా? నీ హృదయాంతరంగాలను చూచిన దేవుడు నీ కొరకక ఇదిగో ఒక్క పూట కూలివాని ఇల్లు పెట్టున్నాడు. నీవు అక్కడికి వెళ్తే, నీవు అక్కడ చేరితే ఖచ్చితంగా దేవుడు నీతో అదిగో ఆ రెండంచులు కలిగిన ఖడ్గము నీ హృదయంలో దూరి నీ హృదయంలోని ప్రతి వేదన, దుఃఖాన్ని, సమస్తాన్ని తీసివేసేదిగా దేవుని వాక్యమై ఉంది. కాబట్టి ఆయన వాక్కును పంపి నిన్ను బాగు చేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనము దేవుని సన్నిధిలో ఆ ఒక్క పూట కూలివానికి ఇంటికి వెళ్ళడం మానకూడదు, అనగా దేవుని మందిరానికి వెళ్ళడం మానకూడదు. దేవుని మందిరంకి వెళ్ళడం మానడం వలన ఇటువంటి దారి మార్గములు కొట్టారే దొంగలు, అటువంటి దొంగల స్థానంలో ఉన్నటువంటి అపవాది నీ మీద బలముగా దాడి చేస్తూ ఉంటుంది. ఆ దాడిలో పడిపోయి సొమ్మసిలిపోయి ఎవరో లేని స్థితిలో పడిపోయినప్పుడు నిన్ను ఆదరించడానికి సర్వశక్తి గల దేవుడు నీకు తోడై ఉన్నట్లుగా నీవు అటువంటి స్థితిలో పడిపోకుండా ఉండాలంటే ఆ ఒక్క పూట కూని వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళాలి. అక్కడకు నువ్వు అడుగు పెడితే అక్కడ దేవుని వాక్యము ద్వారా నిన్ను, నీ కుటుంబాన్ని సంరక్షించగలిగినటువంటి ఆ మేలుకరమైన మాటలు నీ కుటుంబానికి, నీకు దొరుకుతాయి. కాబట్టి వెంటనే ఆ ఒక్క పూట కూని వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళు, దేవుడు అక్కడ నీతో మాట్లాడబోతున్నాడు. కాబట్టి ప్రభువునందు ప్రేమైనటువంటి వారలారా, విరిగి నలిగిన హృదయంతో ఎదురు చూస్తున్న నిరీక్షణ లేక బ్రతుకుతున్నామేమో. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళు, అక్కడ జీవము కలిగిన మాటలు పలకబోయేటువంటి దేవుని సేవకులు ఉన్నారు, వారి ద్వారా ఆయన మనతో మాట్లాడబోతున్నాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, బలవంతుడా, జీవం కలిగిన దేవా, ఆశ్చర్యకరుడా, భూమి ఆకాశమును కలిగించినటువంటి తండ్రి, నీ పాదాలకు వందనాలు. ఈరోజు నా ప్రభా నీ సన్నిధిలో నాయన ఇదిగో గతించినటువంటి నా తండ్రి దినములంతా, మాసములంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఇదిగో ఈ యొక్క అయ్యా చిన్న మాటలు, వచ్చిరాని మాటలు ప్రభా ఎవరైతే వింటున్నారో వారెల్లరకు ప్రభా నీ సన్నిధి సమాధానం దయచేయండి ప్రభా. అయ్యా ఎటువంటి ఇబ్బందులు, ఆటంకాలు నా సాతాన చేత వారి హృదయాలు గాయాలైనాయేమో, అయ్యా హృదయానికి అనేక రకమైన గాయాలు తగిలాయేమో, ఆ గాయాలు మానపాడానికి ఇదిగో నాయన ఒక్క పూట కూని వాని ఇంటికి పంపినట్లుగా ప్రభా ఈ రోజు నాయన నీ బిడ్డలు వెళ్తున్న ప్రతి మందిరాలలో, తిరుగుతున్న ప్రతి స్థలాల్లో అయ్యా వారికి నాయన హృదయమును, గాయమును కట్టగినటువంటి నీ మాటను పంపి వారిని మీరు బాగు చేసి పరిశుద్ధపరచమని ప్రార్థిస్తూ, వారి అవసరతలు, ఇబ్బందులు, ఆటంకాలు నిర్మూలన చేసి సమాధాన కారకుడవై నీవు తోడయుండి బలపరచమని కోరుకుంటూ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మిక కార్యము అయ్యా మీరే జరిగించి మహిమగా నిలబెట్టుకోమని యేసు శ్రేష్టమైనటువంటి నామం ద్వారా ప్రార్థిస్తున్న పరలోకమందున్న మా తండ్రి, ఆమేన్.